ప్రజాగలం సభలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వంలో ఏపీకి తీరని ద్రోహం జరిగిందని మండిపడ్డారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన జగన్ను ఇంటికి పంపించాలన్నారు. జగన్ పాలనలో అన్ని వర్గాలు నష్టపోయాయని చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అందరం బాధితులమే అని చంద్రబాబు ఆరోపించారు. పక్క పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. జే బ్రాండ్ మద్యం తెచ్చాడు, గంజాయి తెచ్చాడు, డ్రగ్స్ తెచ్చాడు. ఏం తమ్ముళ్ళు ప్రతి ఒక్క గ్రామంలో అందుబాటులో ఉన్నాయా లేదా? ఈ దుర్మార్గుడి పాలనలో ఉద్యోగం లేకుండా పోయి ఇంకో పక్క గంజాయికో డ్రగ్కో మద్యానికి అలవాటు పడితే ఏమవుతుంది సమాజం? ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. నిజమైన బటన్ నొక్కత, ఒట్టొట్టి బటన్ కాదు. అందుకే ఈరోజు చెప్తున్నా, రాష్ట్రంలో 160+ రావాలి, అసెంబ్లీలో 24+ పార్లమెంట్ లో రావాలి. జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా ఇంటికి పంపించాలి. ఈ రాష్ట్రానికి ఆయన అవసరం లేదు. అదే మరి అన్ని రాజకీయ పార్టీలు నేనే మేనేజ్ చేస్తున్నానంట. కాంగ్రెస్ ని, బీజేపీని, జనసేనని, కమ్యూనిస్టుల్ని ఆయన ఒంటరి వాడంట. ఈ రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం ఈ జగన్మోహన్ రెడ్డి వదిలించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒంటరి వాడు కాదు, ఒక అహంకారి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి. మన కష్టాలకు కారణం. అందరిని వేధించి మానసిక ఆనందం పొందిన ఒక మానసిక రోగి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బాబాయిని గొడ్డలి వేటేసి నాటకాలు ఆడుతున్నారు. రోజుకొక మలుపు తీసుకుపోతున్నారు. ఈ వేళ చెప్పింది రేపు చెప్పరు. ఈ కోట్లు వేసింది ఇంకొక కోట్లు వేయరు. ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కాలేదు. ఇన్ని ట్విస్టులు పెట్టి మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఏం తమ్ముళ్ళు, కలియుగం అంట. కలియుగంలో పాపం బాబాయిని ఎవరో చంపేసి ఆయన మీద కేసు పెట్టేశారంట. ఏంటి, మీరేమైనా చంపారా అంటే? ఇప్పుడు ఆయన చెల్లెల్ని, ఇద్దరు చెల్లెలు నేను మేనేజ్ చేశానంట. గొప్పోడే కదా. ఇన్ని వర్గాలను వేధించిన వ్యక్తి, ఇన్ని ప్రాంతాలకు అన్యాయం చేసిన వ్యక్తి, మన జీవితాలతో ఆడుకున్న వ్యక్తి, అణచివేసిన జగన్ అహంకారాన్ని తొక్కేయాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, నీ పెత్తనం పడిపోతుంది, నీ అక్రమాలకు ముగింపు పడుతుంది. తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొట్టే రోజు ఆ రోజు. అంతేకాకుండా నిన్ను సిద్ధం అంటున్న నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధం. రావణాసురుడు కూడా నాకంటే గొప్పోడు లేడు, నన్నేమీ చేయలేడు అనుకున్నాడు. కడాన రాముడి చేతుల్లో ఏమయ్యాడో చూశాం. ఈ జగన్మోహన్ రెడ్డి మీ దగ్గరకు వచ్చాడు, నెత్తిన చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. అయిన తర్వాత ఏమైంది తమ్ముళ్ళు? పిడి గుద్దులు, బాధుడే బాధుడు. కరెంటు ఛార్జీలు పెంచేశాడు, మద్యం రేట్లు పెంచేశాడు, పెట్రోల్ డీజిల్ పెంచేశాడు. కడాని ఇసుక కూడా దొంగతనంగా అమ్ముకొని ప్రజల ఆస్తిని కొల్లగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి.